అది ఆరోపణలు చేశారు కదా. కాబట్టి అది వాళ్ళకి వ్యక్తిగతానికి వదిలేసేయాలి. ఒకటే ఏంటంటే ఆ రోజున ఇక్కడ 3-4 ఇష్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి, తన అన్నని తన స్వార్థానికి వాడుకున్నాడా పవన్ కళ్యాణ్, లేకపోతే తన అన్నకి అన్యాయం జరిగింది అంటూ ఆవేశంగా ఊగిపోయి ఎన్నోసార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు కదా ఆయన. చివరికి అన్న ఏం చెప్పాడు, నన్ను ఎవరేం చేయలేదు, నేను ఇంకా చక్కగా గౌరవించబడ్డానని చెప్పాడు. అప్పుడు విజువల్గా అట్లాగే జరిగింది కాదు. విజువల్లో ఆయన ఏదో డ్రామాటిక్గా ఇట్ట దండం పెడితే మన చేతులు మొక్కించుకుంటావా అంటే అది వాళ్ళ అన్నని అడగాలి. ఏందన్నా నువ్వు అట్ట మొక్కడం ఎందుకు, నువ్వు మామూలుగా ఇట్ట నుంచుని మాట్లాడచ్చు కదా, జగన్ ఏమన్నా మొక్కమన్నాడా అని అడిగి ఉండాల్సింది నువ్వు. చిరంజీవి కూడా ఆ రోజున చెప్పు ఉండాల్సింది ఈ ముక్క, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు చెప్పలేదు ఆయన, ఎవడు స్వార్థం వాళ్ళదే. కాబట్టి ఆ చిరంజీవి ఎందుకులే పవన్ ఫ్యాన్స్ తో ఇబ్బంది పెడితే ఓపెన్గా అంటే కనుక పవన్ ఫ్యాన్స్ తన సినిమాలు కూడా బాయ్కాట్ చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఆయన సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ విషయం. అట్లాగే ఈయన చిరంజీవి గారి పేరు తన ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటున్నారు. కానీ చిరంజీవికి సంబంధించి ఇప్పుడు ఎంత హట్ అయితే ఆయనే స్పందిస్తాడు. ఇదివరకు నాగబాబు అయితే చిరంజీవిని అన్నందుకు గాను బాలకృష్ణ మీద సీరియల్లే చేశారు రోజుల తరబడి. సొంతగా ఎన్నో రోజులు విమర్శించారు. ఇప్పుడు ఎందుకు నోరు మీద పట్టలేదు? మేబీ ఎప్పుడో వీళ్ళిద్దరి మధ్యన తేడా వచ్చినప్పుడు అప్పుడు అంటారనమాట, ఆ రోజున మేము చాలా స్ట్రాంగ్ గా చెప్పాం అది ఇది అనేసి, లేదా ఆ రోజున మేము తమాయించుకున్నాం అన్న అని సైలెంట్ గా ఉన్నాం అట్లాగా ఉంటది. అంటే రేపొద్దున్న ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశానికి ఇది ఒక